అయితే మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ రెడీ అవుతోంది. పెండింగ్ లో ఉన్న చలాన్లను వసూలు చేసేందుకు ఈ మేరకు నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. ఇక గత ఏడాది పెండింగ్ లో చిన్న చలాన్లపై రాయితీ ఇవ్వగా ఫైన్లు కట్టేందుకు వాహనదారుల నుంచి భారీగా ఎగబడ్డారు. రాయితీ ఉన్న టైంలో దాదాపు 300 కోట్ల రూపాయల వరకు పెండింగ్ చలాన్లు వసూలయ్యాయి. మరోసారి ఇలాంటి ఆఫర్ ఇవ్వాలని పోలీస్ అధికారులు ప్లాన్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు త్వరలోనే వెలువడే ఛాన్స్ ఉంది. చూసుకుంటే వాహనదారులకు తెలంగాణ ట్రాఫిక్ పోలీసులు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారు. పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై మరోసారి భారీ డిస్కౌంట్ ఇచ్చేందుకు పోలీస్ శాఖ రెడీ అవుతోంది. రైట్, ఇది ఓవరాల్ గా మనకి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి ఇన్నారెడ్డి రెడీగా ఉన్నారు. ఇన్నారెడ్డి, చెప్పండి, అసలు చూసుకుంటే ట్రాఫిక్ చలాన్లపై పోలీసులు లాస్ట్ టైం కూడా ఇలానే జరిగింది. ఇప్పుడు మళ్ళీ ట్రాఫిక్ చలాన్లపై పోలీసులు మరోసారి గుడ్ న్యూస్ చెప్పినట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? శ్రావ్య, మనం గమనించవచ్చు, గతంలో కూడా ఇలాంటి చలాన్ మీద డిస్కౌంట్ ఇవ్వడంతో భారీ ఎత్తున వసూలు అవడం, తర్వాత ఇప్పుడు దాదాపుగా మనం గమనిస్తే ఈ మధ్య కాలంలో చాలా భారీ ఎత్తున చలనాలు పెండింగ్ లో ఉన్నాయన్న నేపథ్యంలో మరోసారి ఈ రకమైన డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పేసి ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన పోలీస్ యంత్రాంగం, తర్వాత ట్రాఫిక్ యంత్రాంగం దీని మీద ఒక కసరత్తు చేస్తూ తెలుస్తా ఉంది. డిసెంబర్ 26 నుంచి ఈ డిస్కౌంట్ ఉండేలా ప్లాన్ చేస్తూ తెలుస్తోంది. మనం గమనిస్తే ప్రధానంగా ఆర్టీసీ బస్సులు 9 వల్లపై దాదాపుగా 90%, 2 వీలర్లపై 80%, అలాగనే ఆటో 4 వీలర్లపై 60%, భారీ వాహనాలపై 50% రాయితీలు ప్రకటించాలని చెప్పి కూడా ఇప్పటికే ఒక కసరత్తు ప్రారంభించి దాదాపు ఏ రకంగా చలానా వసూలు చేయాలి, దాని మీద ఈ చలన వెబ్సైట్ లో కూడా దాన్ని మోడిఫికేషన్ చేసి వెబ్సైట్ క్రాష్ అయింది, ఓపెన్ అయ్యే పరిస్థితి లేదు. సో దీని మీద ప్రకటన వెలువడగానే ఇంత భారీ ఎత్తున ఒకసారిగా ఆ వెబ్సైట్ ను ఆశ్రయించడం ప్రస్తుతం మాత్రం ఈ చలనాలకు సంబంధించిన పూర్తి స్థాయి ఏర్పాట్ల గురించి మాత్రం ట్రాఫిక్ యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. దాదాపుగా ప్రస్తుతం 2 కోట్లకు పైగా చలానాలు పెండింగ్ లో ఉన్నట్టు కూడా ప్రస్తుతం ట్రాఫిక్ సిబ్బంది చెప్తున్న పరిస్థితి. ఈ ఒకవేళ కనుక మొత్తం అన్ని యంత్రాంగం చేస్తున్న ప్రయత్నం పూర్తయితే మాత్రం దాదాపుగా డిసెంబర్ 20వ తారీఖు నుంచి ఈ చలానా డిస్కౌంట్ ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ట్రాఫిక్ పోలీసు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ ఇన్నారెడ్డి.